అగ్నిహోత్ర సమోవిధి అని. భోజనం అనేది విధి, తిండి అనేది విధి కాదు. తిండి సర్వజంతువులు తింటూ ఉంటాయి, అది భోజనం కాదు. బ్రాహ్మణుడు చేసేది భోజనం. ఎందుకునే అంటే కింద ప్రోక్షణం మండలం, బ్రాహ్మణుడికి చతురస్ర మండలం, క్షత్రియుడికి త్రికోణ మండలం, శూద్రుడికి వైశ్యుడికి వర్తుల మండలం, గుండ్రంగా ఇలా మండలం చేసి దానిపైన ఆకేసి దానిపై నీళ్లు చల్లాలి. ప్రోక్ష అద్విప్రోక్ష. హోమం చేసేటప్పుడు దానికి కూడా కింద నీళ్లు చల్లడం, పాత్ర ఎందు నీళ్లు చల్లటం చేస్తాం. పాత్ర ఎందు ఉపస్తరణ చేయాలి. ఉపస్థీర్య. ఆ పదార్థాలన్నీ కూడా వడ్డించిన తర్వాత అభిగారం చేయాలి. అభిగారిగా శుచుపస్థీర్య సురమధ్యాధ అభిగారిగా అనే అగ్నిహోత్రంలో ఉంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ అగ్నిహోత్రం ఏమిటి అంటే వైశ్వానరాగ్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణాం ఏకమా స్థిత ప్రాణాపాన సమాయుక్త ప్రజాభ్యన్నం చతుర్విధం అని దక్షిణాగ్ని వైశ్వానరాగ్నే అగ్నిహోత్రం. ఇక్కడ ఎవరైనా దేవతలు అంటే ప్రాణ అపానం యాన ఉదాన సమానం దేవతలు. పంచ ప్రాణాది దేవతలకి హోమం చేస్తున్నాం అన్నమాట. వాటికి హోమం చేస్తున్నాం కానీ మన శరీరాన్ని పెంచుకోవడానికి తింటున్నాము అనే భావన ఉండకూడదు. అది భావన. అప్పుడు బ్రహ్మణి ఆత్మ అమృతత్వాగా నా మనస్సు ఎప్పుడు కూడా బ్రహ్మయందు ఉండుగాక అని అంటూ, అన్నమే బ్రహ్మ, అన్నం బ్రహ్మ, అహంజ బ్రహ్మ. తినేటువంటి వాడు నేను బ్రహ్మే, పెట్టేటువంటి వాళ్ళు బ్రహ్మే, భోక్తాది బ్రహ్మ అని ఈ భావనతో, అహం బ్రహ్మ అనేటువంటి భావనతో భోజనం చేయటం. సుఖేన మౌనేన భోక్తవ్యం. మౌనంగా చేయాలి. హోమం చేసేటప్పుడు మౌనంగా చేస్తాం. ఈ హోమం చేసేటప్పుడు కూడా మౌనం. ఉత్తర పరిక్షేచనం అమృతాభిధానమసి. అమృత ఉపస్తరణం మొట్టమొదట. ఈ వైశ్వానరాగ్నికి మొదటగా ఉపస్తరణం అమృతంతో. అమృతోపస్తరణమసి. భోజనం అయిపోయిన తర్వాత అమృతాభిధానమసి. అంచేతనే ఉపనయనంలో ఆద్యంతో ఉపస్తరణ చేస్తారు. ఆద్యంతోనే అమృతాభిధానమసి, అమృతోపస్తరణమసి ఆద్యంతోనే. ఇలా ఆద్యంతో వేసిన తర్వాత చివరిలో అమృతాభిధానమసి. మన ఈ తిన్నటువంటి యొక్క నీళ్లు వృధా పోకూడదు. అవేమవ్వాలి? గౌరవే అపుణ్యనడే పద్మార్పదనమాసనాము అర్ధన మొదకం దత్తము అక్షయ ఉపదిష్టతి. అదిరా ఇంతసేప ఇక సుమితంగా పోయి వస్తున్నారు. నవ్వు తీసుకురా, నవ్వు తీసుకురా. అంచేత ప్రాణాహుతులు అయిన తర్వాత అమృతాభిధానమసి. ఇది అమృతం. ఈ అమృతం ఏదైతే ఉందో, గౌరవాది నరకాల్లో జీవులు దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి బ్రాహ్మడు భోజనం చేసిన తర్వాత ఈ ఉదకాన్ని కనుక వేసినట్టయితే వాళ్ళకి అలవటిస్తున్నటువంటి వాళ్ళకి ఉదకం పెడుతుంది. ఈ పంపించే అధికారం బ్రాహ్మడికే ఉంది. ఇతరులు చేస్తే రాదు. బ్రాహ్మడి చేయకపోతే నష్టం. అధికారం ఉండి వదిలిపెట్టుకుంటున్నాం మనం. గౌరవే పండితే పద్మార్పదన వాసనం అర్జన మదకం ఉపదిస్తదు అని ఈ ప్రకారంగా సుఖేన మౌనేన భోక్తవ్యం. సుఖంగా మౌనంతో పూజ చేస్తుంటే భోజనం. ఇది భోజన విధి. ప్రతి మాత్రం తిండి అంటారు దాన్ని, భోజనం అందరు. ఆవు భోజనం చేస్తుంది అంటామా? ఆవు తింటున్నారు, కాకి తింటున్నారు. లేక స్నాన విధి. స్నానం లేకుంటే మునగటం. ఒక్క మునిగి వచ్చాడు అన్నాడు. మంత్రం లేదు, పాడు లేదు. ఇక్కడ విధి ప్రకారంగా యోసో సర్వగతో దేవ విశ్వరూపే జనార్దన గజేవ ద్రవరూపేణ గంగాంభవన్ ఆత్ర సంశయ అని ఆ గంగాస్మరణం చేయటం, గోవిందనామస్మరణం చేయటం, స్నానం చేయటం, తర్పణ చేయటం, ఇవన్నీ కూడా విధి అన్నమాట. స్నాన విధి.
ఈ విధి లేకపోతే మునగటం. కాకి స్నానం చేస్తుందా అంటామా, కాకి మునుగుతుందంట, గేది మునుగుతోందంటాం, అంతేగాని స్నానం చేస్తుందన్నాం. స్నానం విధి బ్రాహ్మణుడికి అన్నమాట. ఇలాగ బ్రాహ్మణ కృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మంత్రపూర్వకంగా చేస్తే ఇదే యజ్ఞం అయిపోయింది. ఇలా చేయకుండా మామూలుగా కనుక తింటే ఆ తిండి అపవిత్రమైపోయి స్థేనదేవస, భగవంతుడు ఇవ్వకుండా పుచ్చుకున్నాడు కనుక స్థేన దొంగ, తన సొత్తే అయినప్పటికీ దొంగ తిండికి వస్తుంది అన్నారు భగవద్గీతలో కూడా. అందుచేత ఇంత విధి ప్రకారంగా చేసిందే భోజన విధి. ఇది లేకుండా చేసింది తిండి. ఈ రెండుకి తేడా అది. కనుక మన విధిని మనం పాటించుకుంటూ మన ధర్మాన్ని మనం పాటించుకుంటే ఆ ధర్మమే మన రక్షిస్తుంది. ఇది పాటించకపోతే అధర్మం ఏర్పడి మన కట్టుకుడిపేస్తుంది, సుఖశాంతులు లేకుండా చేస్తుంది. కనుక ధర్మ మార్గాన్ని బ్రాహ్మణుడు అనుసరించాలి. ఓం తత్సతు.